ఈ నెల 26వ తారీఖు నుంచి అమలుపరచబోతున్న ప్రభుత్వ పథకాలని ముఖ్యంగా గత 10 సంవత్సరాలు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఏ ఒక్క పేదోనికి రేషన్ కార్డు ఇవ్వలే, ఏ ఒక్క పేదోనికి ఇల్లు కట్టివ్వలేదు, రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించి పరిపాలన చేసినటువంటి చరిత్ర ఉంది. ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతోటి ప్రజాప్రభుత్వం కొలువు తీరినాక ఒక్కొక్కటిగా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి ఇవాళ రేషన్ కార్డులు అయితే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా గతంలో వాళ్ళు ఇచ్చిన దానికంటే అదనంగా ఒక్కొక్క ఎకరానికి 1000 రూపాయలు పెంచి ఇవ్వడం, ఇలాంటి అనేక సంక్షేమ పథకాల మీద రివ్యూ జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఏదో దగ్గర అవుతుండ్రు, ప్రజలు దగ్గర అవుతుండ్రు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు మంచి పేరు రాకూడదు అని చెప్పి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక సైకోలాగా ఇవాళ ఒక పిచ్చి కుక్క కదా ఏ విధంగా అయితే గ్రామాల్లో పడి స్వైర విహారం చేస్తుందో నిన్న కలెక్టరేట్లో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇవాళ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లాకు చెందినటువంటి ఉన్నతాధికారులు నిర్వహిస్తున్న సమీక్షా సమావేశంలో ఒక పిచ్చి కుక్క మాదిరిగా ప్రవర్తించి ఇలా ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరనివ్వద్దు అని చెప్పి ఒక సంకల్పం పెట్టుకొని ఇవాళ మొత్తం కూడా రసాబస వేసి డిస్టర్బ్ చేసినటువంటి ఉదంతం మనం అందరం చూసినాం. ఇవాళ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఇట్లాంటి సైకోలను, పిచ్చి కుక్కల్ని ఎగదోసి శిఖండి రాజకీయాలు చేస్తుంది. కేసీఆర్ గారు 2014 సంవత్సరంలో అధికారంలో వచ్చినప్పుడు ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని మరొకసారి 2018లో ప్రజలంతా 88 సీట్లు గెలిపించినా కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 19 మంది శాసనసభ్యులు ఆనాడు గెలిస్తే వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వద్దు, వీళ్ళకి ప్రతిపక్ష హోదా తొలగించాలి, వీళ్ళ కనుక ప్రతిపక్ష హోదా ఉంటే ప్రజల పక్షాన వాళ్ళు కొట్లాడతారు, వాళ్ళకి మంచి పేరు వస్తుందని చెప్పి ఆనాడు 12 మంది ఎమ్మెల్యేలు నాటుకొని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వేసినటువంటి నీచపు పార్టీ ఈ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ. 2014 నుంచి 2013 వరకు వాళ్ళు 23 వరకు దాదాపు 60 మందికి పైగా తెలుగుదేశం శాసనసభ్యులు, కాంగ్రెస్ శాసనసభ్యులు, బీఎస్పీకి చెందినటువంటి శాసనసభ్యులు, ఇంకా వాళ్ళు ఎంత నీచానికి దిగారంటే కమ్యూనిస్టులకు ఒక సైద్ధాంతిక బలం ఉంటుంది. వాళ్ళు నిజానికి కూడా ఎప్పుడూ పార్టీలు మారారు. ఇలా కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రలోభం పెట్టి పార్టీని మార్చినటువంటి నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్. ఇలా బిడ్డ కౌశిక్ రెడ్డి, ఇలా పార్టీ ఫిరాయింపుల గురించి నువ్వు మాట్లాడదలుచుకుంటే నువ్వు మొట్టమొదట ప్రశ్నించాల్సింది బీఆర్ఎస్ పార్టీని. నువ్వు ఏదైనా ఉద్యమం చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు చేయాలి. ఇలా పిచ్చి మాట్లాడి ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యమైన స్వేచ్ఛ అంటే ఎక్కువ గౌరవం ఇస్తాం. గత సంవత్సరం నుంచి నువ్వు చేస్తున్నటువంటి నిర్వాహకం ప్రజలంతా గమనిస్తున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రజాస్వామ్యం నమ్మాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి సలహాలు సూచనలు స్వీకరించాలని చెప్పి
ఒక గొప్ప మనసుతోటి మీరు ఇన్ని రోజులు ఏం చేసినా కూడా ఓపికతోటి సంయమనం పాటించాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.